హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే నిన్న నైట్ బిగ్ బాస్ చూసా. చాలా బాగుంది. అంటే మనం ఎవ్రీ టైము వీక్ అంతా ఆ షో చూసిన తర్వాత మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. వీళ్ళెందుకు ఇలా చేశారు, వీళ్ళెందుకు అలా చేశారు, మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళు ఇలా చేస్తే బాగుండు, వీళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అనేసి మనకు క్లారిఫికేషన్ ఉంటుంది. వీళ్ళు దీనికోసం ఎలా చేశారు, వీళ్ళు దానికోసం అలా చేశారు. సో ఎవ్రీ వీక్ మనకి ఇవన్నీ నడుస్తున్నప్పుడు వీకెండ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. అంటే నాగార్జున గారు వచ్చేసి ఓవరాల్గా ఇది ఎందుకు అని మనం క్లారిఫికేషన్ ఇచ్చినట్టు ఎపిసోడ్ మొత్తం ఉంటుంది. సో అవి నిన్న నా వరకు మాత్రం చాలా క్లారిఫికేషన్స్ వచ్చాయి, ఎవరు ఎందుకు ఎలా చేశారన్న విషయం పైన. సో మనం ఆ వీడియో గురించి ఫుల్ వీడియో గురించి మాట్లాడుకుందాం. మరెందుకు ఆలస్యం, కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు, పిచ్చ క్లాస్గా ఉన్నారు. అంటే ఓవరాల్గా బిఫోర్ వీక్స్తో పోల్చుకుంటే ఈ వీక్ చాలా అందంగా కనిపించారు. ఆ ఏజ్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారో మనకు కూడా అర్థం కావట్లేదు. అంటే దాంట్లో తల్లిపాలల విషయం అనే లైన్స్ కూడా ఉంటాయి. దానికి సంజన హర్ట్ అయ్యి ఒక 3 days నేను ఏడుస్తూనే ఉన్నాను ఆ విషయం అని చెప్పేసి ఇమానియల్తో డిస్కస్ చేసుకొని కరెక్ట్ ఇమానియల్ ఫైనల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొచ్చి అంటే ఏదో చిన్న గిల్లిందనమాట. దానికి ఇమానియల్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఈవెన్ అప్పుడు కూడా చెప్పాడు, నేను ఇంకా కాసేపట్లో గేమ్ ఆడబోతున్నాను ఈవినింగ్లో, ఈమె వచ్చి ఇప్పుడు ఇలా అంది కదా, ఇప్పుడు నా మైండ్లో ఇదంతా తిరుగుతుంది, ఏదైనా ఎఫెక్ట్ అవుద్దేమని ఆల్రెడీ ఇమానియల్ చెప్పుకొచ్చాడు ఆ టైంలో. సో ఆ టాపిక్ని నాగార్జున గారు సంజనాకి అడిగారు అనమాట. అసలు ఆ లైన్ నిన్ను ఉద్దేశించి ఎందుకు మాట్లాడాను అనుకుని నువ్వు ఫీల్ అయ్యావు, ఇది నెగిటివ్గా ఎందుకు తీసుకున్నావు అనేసి. ఈవెన్ ఆడియన్స్ కూడా చెప్పారు, ఆడియన్స్ కూడా అడిగారు అనమాట అదే క్వశ్చన్. ఈ పాటలో మీకు ఏమైనా నెగిటివిటీ కనిపించిందా, అంటే టాక్సిక్ మదర్ లాగానే మీకు ఏమైనా అంటే పాట పాడుతుంటే మీకు అనిపించిందా అంటే ఆడియన్స్ నుంచి కూడా అదేం లేదు, అది జస్ట్ జనరల్ పాట అని చెప్పుకొచ్చారు. ఈవెన్ ఇమానియల్ కూడా సంజన గారు చెప్పారు అనమాట, మా అమ్మ ఇప్పుడు పాడమని నేను ఆ పాటే పాడతా అండి, నాకు అంటే అమ్మ పాటలు 3-4 ఉన్నాయి, నాకు అది ఎక్కువ గుర్తు వస్తూ ఉంటుంది, మా అమ్మ కోసం కూడా నేను ఆ పాటే పాడతా, అంటే మీకోసం కూడా ఆ పాటే పాడాను, మీరు దాంట్లో ఎంత నెగిటివిటీ ఉంటారని నేను అర్థం చేసుకోలేదని అంటే దానికి సంజన గారు ఆన్సర్ ఇచ్చారనమాట నాగార్జున సార్కి. ఏమని అంటే దాంట్లో పాలలో విషయం ఉంది కదా, ఆ వర్డ్ నన్ను బాగా హర్ట్ చేసింది సార్, అంటే నన్నే అంటున్నట్టు నేను అది ఫీల్ అయ్యాను అని చెప్పింది. అండ్ టాక్సిక్ అదే కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయినట్టు తను మాట్లాడింది అనమాట. సో దీనికి మీనింగ్ మీకు ఎట్లా తెలుసు, మీకు తెలుగు రాదు కదా అన్నట్టు నాగార్జున గారు అడిగితే, అంటే ఆ వర్డ్ అయితే వచ్చింది కదా, నేను ఆ లైన్స్కి మాత్రమే నేను ఎఫండ్ అయిపోయా అన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. సో దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారనమాట, ఓకే ఇది తప్పు ఇది రైట్ అన్నట్టు. నెక్స్ట్ భరణి గారి గేమ్ కోసం వచ్చిందనమాట టాపిక్. ఏదైతే ట్రయాంగిల్ది, ఇది అదే ట్రయాంగిల్ కాదు, ఇది ఎక్స్ట్రా షేప్ ఒకటి ఉంది, సో ఇది ట్రయాంగిల్ అవ్వదు స్క్వేర్ అవుద్ది అనేసి భరణి గారు అదే కొంచెం అరిచారు కదా, సో దాన్ని తీసుకొచ్చి దాంతో మాట్లాడారు. అంటే నాగార్జున గారు అన్నారనమాట, ఫస్ట్ అంటే ఓ వీడియో ప్లే చేసి చూపించి, నువ్వు వెరీ ఓపెనింగ్ అయినా గెలిచారు అనగానే వెళ్ళి రీతుకి ఫస్ట్ హగ్ తనే ఇచ్చేసి కంగ్రాట్స్ చేసి ఇవన్నీ చేశారు. ఎప్పుడైతే తనూజ టాపిక్ తీసుకొచ్చిందో సో దానివల్ల అండ్ రీతు రింగ్ దాయడం వల్ల తను ఏంటంటే అంటే రైట్ గేమ్ కూడా పాడైపోయిందేమో, సంచారం వల్ల పోయిందేమో అన్న ఫీలింగ్తో అప్పుడు గొడవ పెట్టేసుకున్నాడు. సో ఆ టాపిక్ తీసుకొచ్చి అసలు ట్రయాంగిల్ మీనింగ్ ఏంటి అని అడిగి, అంటే ఎలా ట్రయాంగిల్ని ఎలా మనం డిఫైన్ చేస్తామని చెప్పేసుకొని తన తప్పుని తనకు చెప్పేలా భరణి గారికి చెప్పారు. అట్ ద సేమ్ టైం అదే దాంట్లో తనూజ ఏదైతే పాయింట్ రేజ్ చేసిందో, ఇది ట్రయాంగిల్ షేప్ కాదు, ఇది ఇంక ఎక్స్ట్రా ఉంది అనేది, దాన్ని కూడా నాగార్జున గారు పట్టుకొని అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడు, అసలు నువ్వే విన్నావు, అసలు ఎందుకు పాయింట్ రేజ్ చేసావు, పాయింట్ రేజ్ చేయడం తప్పు కాదు, కానీ సరిగ్గా వినకుండా ఎందుకు రేజ్ చేసావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, షేప్తో ప్రాబ్లమా సైజ్తో ప్రాబ్లం అన్నట్టు. అంటే అదే షేప్ అనుకోండి, ట్రయాంగిల్ మీనింగ్ నీకు తెలిసి ఉండాలి, అంటే ఇలా ఉంటుంది కదా ట్రయాంగిల్, సో 3 కోణాలు ఉంటాయి కదా, ఆ 3 కోణాల గురించి తెలియాలి. లేదన్నప్పుడు నువ్వు ఎట్లా ఆ చిన్న బంప్ ఉంటుంది దాన్ని బంప్ని తీసుకొచ్చి షేప్ లాగా నువ్వు డిఫైన్ చేస్తావు, అలా అనుకున్నప్పుడు భరణి గారి దగ్గర కూడా బంప్స్ ఉన్నాయి కదా, ఒక ప్లేట్ అయితే ఏకంగా అడ్డం కట్ అయింది కూడా, అలాంటప్పుడు ఇది అడ్డం కట్ అయింది కదా, ఇది 4 ఉన్నాయి కదా భుజాలు, ఇది స్క్వేర్ అవుద్ది కానీ ట్రయాంగిల్ ఎందుకు అవుద్ది, ఈ లాజిక్ ఎందుకు మీకు అర్థం కాలేదు అన్నట్టు కూడా తను మాట్లాడుకు వచ్చారనమాట. సో దానికి తనూజ చెప్పింది అనమాట, అంటే నాకు వినిపించింది ఏంటంటే అన్నీ ఒకే షేప్ లైక్ అన్నీ ఈక్వల్గా ఉండాలేమో సైజెస్ అన్నట్టు నాకు అనిపించింది సార్, సో దానికనే నేను రేస్ చేశాను, తర్వాత నాకు అర్థమైంది ఇంకా నార్మల్ అయ్యాను అన్నట్టు చెప్పుకొచ్చింది. బట్ అదే నాగార్జున గారు అన్నారనమాట, నువ్వు అడగడం తప్పు కాదు కానీ సరిగ్గా వినీసి అడగాల్సింది, అనవసరంగా ఇష్యూ క్రియేట్ అయింది కదా అన్నట్టు చెప్పేసి తన గేమ్ గురించి మాట్లాడారు. ఏదైతే సుమన్ శెట్టి గారితో
తనూజ గేమ్ ఆడింది అప్పటికి హ్యాండ్ ప్యాచ్ అయినా కూడా 40 మినిట్స్ ఇట్లా ట్యాంకర్ పట్టుకుని ఉంది కదా. సో దానికోసం కూడా ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు, నువ్వు బాగా ఆడావు కానీ నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావు తెలుసా అని చెప్పారు. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావంటే నువ్వు నీ గేమ్ ఆడుకుంటా సుమన్ గారి దుక్కు చూడడం, ట్యాంకర్ దుక్కు చూడడం, సుమన్ గారి దుక్కు చూడడం, మిగతా వాళ్ళని దుక్కు చూడడం ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేసావో అప్పుడు నీ గేమ్ ఫెయిల్ అయిపోయింది. అంటే నీకు అక్కడ స్ట్రెంత్ నువ్వు కోల్పోయావు. అదే సుమన్ అయితే అలా ఉండిపోయాడు, స్టిక్ అలా నాన్ స్టాప్గా అలా ఉండిపోయాడు. అంటే ఇంకా వేరే మైండ్లో తీసుకోకుండా ఓన్లీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, అక్కడ తను గెలిచేశాడు. బట్ నువ్వు వాడేవారు నీ పర్ఫార్మెన్స్లో ఓవరాల్ గేమ్స్లో లేకపోతే నువ్వు వాడే టాస్క్లు అన్నింటిలో నువ్వు 100% ఇచ్చావు, కీప్ ఇట్ అన్నట్టు తనకి ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ నాగార్జున గారు నామినేషన్ కోసం కూడా మాట్లాడారు. అంటే ఎవరు ఎందుకు చేసినట్టు అంటే ఇష్యూస్ సంజన గారిని అడిగారు అనమాట. అసలు నువ్వు ఎందుకు డిమోన్ని నామినేట్ చేసావు అంటే సంజన గారు చెప్పారు ఏంటని, నేను అప్పటిదాకా అదే సంజన గారు బిఫోరు డిమోన్కి ఏం చెప్పారు, నేను భరణిని సుమన్ని నామినేట్ చేస్తా అని చెప్పారు. ఆ విషయం డిమోన్ చెప్పాడు. సో దట్ నువ్వు ముందు అలా ఎందుకు చెప్పాలి, తర్వాత ఇలా ఎందుకు చెప్పాలి అని అడిగితే ఆమె చెప్పారనమాట. అప్పటిదాకా నేను అది అనుకున్నా సార్, కానీ తర్వాత డిమోన్ ఎప్పుడైతే నేను టికెట్ టు ఫైనల్ కొడతా అనేది నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించింది. సో అది నచ్చక నేను నామినేట్ చేశాను సార్ అని చెప్పాడు. సో నువ్వు అసలు ఎందుకు ముందు అలా చెప్పాలి, నువ్వు లాస్ట్ వీక్లో కూడా అదే చేస్తున్నావు అంటే డిమోన్ అన్నాడు లాస్ట్ 6 to 7 times అదే చేసింది సార్. ఏమే ఫస్ట్ ఒకళ్ళ పేర్లు చెప్తా, తర్వాత ఇంకో పేర్లు చెప్తుంది, సో అట్లా బ్యాక్ స్టాప్ చేస్తూ ఉంటుంది అన్నట్టు చెప్తే దానికి నాగార్జున గారు సంజనాన్ని తిట్టారనమాట, ఇది కరెక్ట్ కదా అనేసి. సో నెక్స్ట్ టైం ఇలా అవ్వదు సార్ అంటే నెక్స్ట్ టైం ఇంక లేదులే, ఇదే లాస్ట్ నామినేషన్ అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత తనుజని కళ్యాణ్ నిలబెట్టేసి అసలు నిన్ను ఎందుకు బిగ్ బాస్ తిట్టాడు అని టాపిక్ తీసుకొచ్చాడు. బిగ్ బాస్ యాక్చువల్గా ఏంటి ఎందుకు తిట్టాడంటే తనుజ ఇమానియాని నామినేట్ చేసినప్పుడు తను క్లారిఫికేషన్స్ తీసుకుంటుంది. బట్ నామినేషన్ అనేది క్లారిఫికేషన్స్ కోసం కాదు, నీ పాయింట్ చెప్పి నువ్వు మనిషిని నామినేట్ చేసి వెళ్ళిపోవాలి, బట్ నువ్వు క్లారిఫికేషన్ ఎందుకు యూజ్ చేసుకున్నావు ఆ విషయాన్ని అది అవుతుంటే కళ్యాణ్ అన్నవాడు ఆపకుండా ఉన్నాడు. సో దానికి బిగ్ బాస్ మళ్ళీ తనే కాల్ తీసుకొని చెప్పాడు అనమాట. సో దానికోసం అడిగితే కళ్యాణ్ అన్నాడు నేను ఇంకా చెప్దామని అనుకున్నా సార్, ఇంక చెప్పేలోపు బిగ్ బాస్ చెప్పేశారు. సో దానివల్ల అయింది అంటే తనుజాకి అడిగారు నాగార్జున గారు ఏమని, నువ్వు క్లారిఫికేషన్స్ ఉంటే నిన్న ఎప్పుడైతే పెట్టుకున్నావో అందరితో మీటింగ్ అలాంటిది పెట్టుకొని నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి తప్ప నువ్వు నామినేషన్ టైంలో ఎందుకు అట్లా ఇష్యూ చేసావు, అంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చావు అంటే ఆమె ఏదో అది చెప్పింది ఏంటని. అంటే అప్పుడు నేను బిఫోర్ మాట్లాడదాం అనుకున్నా సార్ కానీ కుదరలేదు. బట్ అప్పుడైతే అంటే బిఫోర్ అనుకోండి మామూలు మాట్లాడినప్పుడు ఒక పనులు ఉంటాయి, సో దట్ అంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తే వింటారు లేదని నేను అనుకున్నా. సో ఆ టైంలో వచ్చింది నాకు అనిపించింది చెప్పేశాను, దట్స్ మై మిస్టేక్ అని కూడా చెప్పేసింది. సో ఆ తర్వాత ఒక గేమ్ వచ్చింది అంటే ఓట్స్ లాగా ఒక ఫేక్ ట్రాఫీ పెట్టుకొని, సో ఆ ట్రాఫీ పట్టుకొని నేను అర్హతుడిని అనేసి నువ్వు చెప్పాలి, ఒక 1 minute పాటు చెప్పుకొని నువ్వు చెప్పిన దానికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు అన్నది చూద్దామన్నట్టు ఒక చిన్న గేమ్ పెట్టారు. అందరూ పట్టుకున్నారు. అందరిలో ఇమానియల్కి అండ్ కళ్యాణ్కి 100% అందరు థమ్స్ ఇచ్చారు, అంటే మీరు అర్హతులు అన్నట్టు. మిగతా వాళ్ళకి 3-4 members ఇట్లా మైనస్లు వస్తూనే ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెర్ ఈజ్ అ లాట్స్ ఆఫ్ రీజన్స్, అంటే వాళ్ళ రీజన్స్ చెప్పుకొచ్చారు. అంటే డీమాన్కి అనుకోండి సుమన్ ఇంకా సంజన ఇంకా భరణి గారు తనుజ వీళ్ళు నలుగురు థమ్స్ డౌన్ ఇచ్చారు. రీజన్ ఏంటంటే మనోడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందనో లేదంటే తన కోసం తను ఆడట్లేదనో ఇంకెవరి కోసం ఆడుతున్నాడనో అనేది రీజన్స్ చెప్పుకొచ్చారు. సుమన్ విషయంలో ఏంటంటే తను సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడనేసి ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవుతాడనేసి లేదంటే గేమ్స్ టైంలో అంటే కొన్నిసార్లు మాత్రమే బయటకు వస్తాడు, ఎక్కువసార్లు తను షో అవ్వడు, తను దాక్కుంటాడు అన్నట్టు కొన్ని రీజన్స్ చెప్పుకొచ్చారు. సో అలా ఫైనల్గా ఏమైందంటే ఇమానియల్ అండ్ కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్స్ పడ్డాయి. ఏంటి నెక్స్ట్ అదే నేను కప్పు కొట్టడానికి నేను సరైన క్యాండిడేట్ అని వారు చెప్పుకుంటుంటే వాళ్ళకి ఇన్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఓట్లు పడ్డాయి. బట్ బయట మాత్రం డిఫరెంట్గా ఉండింది. బయట ఎలా ఉండింది తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు కొడతారన్నట్టు నడుస్తూ ఉంది. చూడాలి మరి ఏమవుతుందో నెక్స్ట్ వీక్ అనేది. అండ్ ఈవెన్ ఐ ఫర్గెట్ వన్ థింగ్, ఈరోజు నామినేషన్స్ ఉన్నాయి కదా సండే నైట్కి. ఈ సండే నైట్కి ఎవరు నామినేషన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? బట్ వచ్చిన లీక్స్ ఏంటంటే రీతు నామినేట్ అయిపోద్ది అనేది లీక్ వచ్చింది. బట్ దాంతో నిజం అబద్ధం తెలీదు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. సో మీరు కమెంట్ చేయండి ఈ సండే ఎవరు నామినేట్ అవుతారు అనేది మీకు ఏమైనా అనిపిస్తే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు